సో అదనమాట ఇవాల్టి వీడియో. I'm going to speak on the topic called woman empowerment. The gods reside where women are respected. Since ancient time, we have been seeing the story of a woman is a story of pain, inequality, injustice, atrocities, violence. I hope you all people know me. Myself, Ishwar Bolegar. I'm a full-time fitness content creator. I'm a full-time fitness content creator and a personal coach. I'm one of the co-founders of Team Fitnex, and I used to share my life journey and tips to the students, which helps to grow their lives anamata. అప్పుడు నాకు ఒక 6 months ఆఫ్ టైం దొరికింది. అంటే ఒక సెమిస్టర్ తర్వాత మళ్ళీ మనం సెమ్ చదవాలి కాబట్టి సో ఒక 6 months ఆఫ్ టైం దొరికింది. సో ఆ టైం ని ఇప్పుడు నేను 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎనీ అదర్ స్టూడెంట్స్ నార్మల్ గా నా లైఫ్ ని ఎంజాయ్ చేసుకోవచ్చు ఆ 6 months. లేదు అంటే నా ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీని లేకపోతే నా ఈ ప్యాషన్ ని ఇంకా గ్రో చేసుకోవచ్చు. సో నేను ఈ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా. సో ఈ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల నౌ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టాకింగ్. టెడెక్స్ కి ఇన్వైట్ చేయడం కూడా దట్స్ అ బిగ్ థింగ్ అన్నమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రవి మంత్రి. నేను సో నేను ఒక టెక్కీని బిజినెస్ అనలిస్ట్ గా వర్క్ చేసేవాడిని ఐర్లాండ్ లో. అండ్ నేను ఒక ఆథర్ ని, తెలుగు రైటర్ ని. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే ఒక తెలుగు బుక్ ని రిలీజ్ చేశాను 2023లో. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 years. సో దగ్గర ఒక 1,50,000 కాపీస్ పైన మేము సేల్ చేసాము. ఇట్ ఈస్ యాక్చువల్లీ రికార్డ్. నెంబర్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇంతమంది తెలుగు పుస్తకం చదవడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు యాక్చువల్గా. ఎందుకంటే ఒక తెలుగు పుస్తకాన్ని రిప్రజెంట్ చేయడం కోసం అనేది ఇక్కడికి రావాలి. సో మనకి టెడ్ టాక్స్లో మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయింది. మార్నింగ్ సెషన్లో ఏం జరిగాయంటే 5 స్పీకర్స్ వచ్చారు. సో వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. అందులో మనకి బాగా తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు. ఎవరెవరంటే మొన్న రీసెంట్గా బాగా ఫేమస్ అయిన బుక్ ఉన్నది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పేసి బుక్ ఉన్నది. ఆ బుక్కి ఒక ఆథర్ వచ్చేసి రవి మంత్రి గారు, ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా మనకి బాగా తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఈశ్వర్ బోలే గారు కూడా వచ్చి మాట్లాడారు. సో మంచిగా ఇన్స్పైర్ చేశారు, వాళ్ళ మాటలతోని మంచిగా ఇన్స్పైర్ చేశారు. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి సో ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసాం. లంచ్ కంప్లీట్ చేసి అలాగా మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ కోసం వెళ్తున్నాం. చూద్దాం ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో ఏమేమి జరుగుతాయంటే ఇంకా 4 స్పీకర్స్ రిమైనింగ్ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత కల్చరల్స్ జరుగుతాయి. అండ్ అలాగే ఇంకా మనకి స్టాండప్ కామెడీ కూడా ఉంది. సో అవన్నీ చూపిస్తా. ఓకే రైట్. టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్ I want to tell about myself. సో ముందు అసలు ఈ సోషల్ మీడియాలోకి నేను ఎలా వచ్చా, దానికి కారణం ఏంటో మీతో డిస్కస్ చేస్తాను. సో అదనమాట ఇవాళ వీడియో. అలా గడిచింది ఈరోజు. 150 పే చేస్తే ఒకరోజు ఫ్రీ అటెండెన్స్ అనమాట పడింది. ఈవెంట్ అని చెప్పి అందరూ ఇంకా పే చేసి అటెండెన్స్ పడుతుంది కదా, ఫ్రీ అటెండెన్స్, క్లాస్కి వెళ్ళక్కర్లేదని చెప్పి ఇంకా అందరూ పే చేశారు. ఎంజాయ్ చేసాం ఏదో లైట్గా. ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం, కలిసాం. చాలామంది చాలా డౌట్స్ అడిగారు, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు.
ఏదో కొద్దిగా హ్యాపీనెస్ అంతే. ఫొటోస్ దిగాం అంతే, అయిపోయింది. వాళ్ళ నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారంట మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. కానీ ఏం లేదు అక్కడ, ఏదో చిన్న హ్యాపీనెస్ అంతే. సో అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో నచ్చుంటుంది. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుమించి ఇంకేం చెప్పలేను. మీ సపోర్ట్ ఉంటే ఛానల్ బాగా గ్రో అవుతుంది. అండ్ అలాగే మీకు కూడా మంచి కంటెంట్ మీకు తీసుకొస్తా. ఓకే, అంతే. బాయ్ బాయ్.